హలో, వెల్కమ్ టు సాక్షిస్ పాడ్కాస్ట్. ఐఎమ్ హరి. ట్యాక్సెస్ ఇన్ ఇండియా. మనం రీసెంట్గా జూలై 31 తారీఖు వరకు మొత్తం యావత్ భారతదేశం ట్యాక్స్ పేయర్స్ ఎంత ఉత్కంఠగా ఎంగేజ్ అయినారో మనం చూసాం. కోట్లాది మంది ఇండియన్స్ మొన్న జూలై నెల చివరి వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో బిజీగా ఉండటం మనం చూసాం. కొంతమంది డిడక్షన్స్ లెక్కలు వేసుకున్నారు, ఇంకొందరు రీఫండ్స్ ఎంత వస్తాయో చూసుకున్నారు, మరికొందరు ఫామ్ 60ని చూస్తూ ఇదేదో ఇంకో ప్లానెట్ నుంచి వచ్చిన ఎన్క్రిప్టెడ్ మెసేజెస్లా ఫీల్ అయ్యారు. ఎందుకంటే యాక్చువల్గా ఫీల్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఐటీఆర్ సీజన్ అంటే కేవలం ఇది పేపర్ వర్క్ మాత్రమే కాదు. ప్రతి శాలరీడ్ ఇండియన్ సంవత్సరానికి ఒక్కసారైనా తనను తాను అడిగే ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్: నేను సంపాదిస్తున్న దాంట్లో నిజంగా నా చేతిలో ఎంత మిగులుతుంది? అక్కడి నుంచే ఒక పెద్ద డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఆర్ ఇండియన్స్ ఓవర్ ట్యాక్స్డ్? సగటు మిడిల్ క్లాస్ ఇండియన్ అడిగితే మాత్రం ఆన్సర్ వెంటనే వస్తుంది, ఆఫ్ కోర్స్ మన మీద చాలా ట్యాక్స్ భారం ఉంది అని. ఆ ఫ్రస్ట్రేషన్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పేపర్ మీద ఉన్న రియాలిటీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇట్ షోస్ ఎ డిఫరెంట్ పిక్చర్. ఇండియాలో హైయెస్ట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ సుమారుగా 30%, 30%. వినటానికి ఇది కొంచెం పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది. కానీ లెట్స్ కంపేర్ టు యునైటెడ్ స్టేట్స్. అమెరికాలో హైయెస్ట్ ఎర్నర్స్ ఫెడరల్ లెవెల్లో 37% వరకు కూడా ట్యాక్స్ చెల్లిస్తారు. బ్రిటన్లో అది 45% వరకు వెళ్తుంది. జర్మనీలో సుమారు 40%. ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే అంతకంటే కూడా ఎక్కువ ట్యాక్స్ని చాలా హ్యాపీగా కలెక్ట్ చేస్తాయి. అంటే ఆన్ పేపర్ ఇండియా ట్యాక్స్ మాన్స్టర్లా కనిపించదు. ఇట్స్ నాట్. మరి రేట్స్ అంత ఎక్స్ట్రాడినరీగా లేకపోతే ఇండియాలో ట్యాక్సేషన్ ఎందుకు ఇంత హెవీగా అనిపిస్తుంది? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇండియా చాలా డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే తన ఎకానమీలోంచి అతిపెద్ద షేర్ని ట్యాక్సెస్గా కలెక్ట్ చేయట్లేదు. ఎస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే మన ట్యాక్స్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో అది కూడా రిలేటివ్లీ తక్కువే. మరి అలా అయితే ఇంకో ప్రశ్న వస్తుంది: ట్యాక్స్ బర్డెన్ అంత ఎక్కువగా ఎందుకు అనిపిస్తుంది? దానికి ఒక ముఖ్యమైన కారణం, ప్రధానమైన రీజన్ ఏంటంటే చాలా తక్కువ మంది డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 140 కోట్లకు పైగా పాపులేషన్ ఉన్న మన దేశంలో రఫ్లీ 8 నుంచి 9 కోట్ల మంది ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. కానీ ట్యాక్స్ రిబేట్స్, ఎగ్జంప్షన్స్ ఇలాంటి రీజన్స్ తోటి యాక్చువల్గా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఉన్నవారి సంఖ్య దానికంటే చాలా తక్కువ. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం సుమారు 3.89 కోట్ల మంది మాత్రమే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. అంటే మొత్తం పాపులేషన్తో కంపేర్ చేస్తే రఫ్లీ 3%, 3% మాత్రమే. ఇప్పుడు అమెరికాను చూద్దాం. సుమారు 34 కోట్ల పాపులేషన్ ఉన్న అమెరికాలో దాదాపు 16 కోట్ల మంది ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. అంటే అది దాదాపు 47% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. జర్మనీలో సుమారు 4.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. దట్ ఈజ్ 54% ఆఫ్ ద పాపులేషన్. డిఫరెన్స్ ఇప్పుడు అర్థమవుతోంది. ఇండియాలో ఒక చిన్న ట్యాక్స్ పేయర్ బేస్ ఏదైతే ఉంటుందో అది ఒక జాయింట్ కంట్రీ అవసరాలను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మన దేశంలో మ్యాసివ్ ఇన్ఫార్మల్ ఎకానమీ ఉంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ డైరెక్ట్ ట్యాక్స్ నెట్కి బయట ఉంటారు. ది డు నాట్ కమ్ అండర్ దిస్. దాంతో బర్డెన్ చాలా డిస్ప్రపోర్షనేట్గా ఒక రిలేటివ్లీ స్మాల్ గ్రూప్ మీద పడుతుంది, ముఖ్యంగా ఫార్మల్ సెక్టర్లో ఉన్న శాలరీ ట్యాక్స్ పేయర్స్ మీద. ఇదే ఇండియాస్ ట్యాక్స్ పారాడాక్స్. కానీ ఇక్కడితో అసలు క్వశ్చన్ అయిపోదు. అసలు ట్యాక్సేషన్ ఫెయిర్గా అనిపిస్తుందా లేదా అనేది నిర్ణయించే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. ట్యాక్స్ పేయర్స్కి రిటర్న్గా ఏమొస్తుంది? వాట్ డు దే రిసీవ్ ఇన్ రిటర్న్? చాలా డెవలప్డ్ కంట్రీస్ని ఒకసారి చూద్దాం. అక్కడ సిటిజన్స్ హై ట్యాక్సెస్ పే చేస్తారు, కానీ అందుకు బదులుగా ఎక్స్టెన్సివ్ పబ్లిక్ హెల్త్ కేర్ ఉంటుంది, రిలయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, బెటర్ సివిక్ సర్వీసెస్ ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, క్వాలిటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ట్యాక్స్ పేయర్ అక్కడ కూడా ట్యాక్స్ బిల్ చూసి గ్రంబుల్ అవ్వచ్చు, కానీ తాను చెల్లించిన డబ్బులో కొంతైనా ఎక్కడికి వెళ్తుందో అది కనిపిస్తుంది. యూ కెన్ సీ దట్. ఇండియాలో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సందర్భాల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంది, అదే ఫ్యామిలీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటుంది. ట్యాక్స్ పే చేస్తూనే పిల్లలను ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తుంది, రోడ్ ట్యాక్స్ కడుతుంది, టోల్స్ కూడా కడుతుంది. కానీ రోడ్డు మీద గంటల తరబడి ఆర్స్ టుగెదర్ ట్రాఫిక్లోనే గడిచిపోతుంది. అదిగాక ఆల్మోస్ట్ ఎవ్రీ టర్న్ దగ్గర పాట్ హోల్స్ మనకి స్వాగతం చెప్తూ ఉంటాయి. అందుకే చాలామంది ట్యాక్స్ పేయర్స్కి ఒక ఫీలింగ్ వస్తుంది: వీఆర్ పేయింగ్ ట్వైస్.
మనం 2 సార్లు కడుతున్నాం. ఫస్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్, ఆ తర్వాత అదే అవసరాల కోసం ప్రైవేట్ ప్రొవైడర్కి మళ్ళీ డబ్బు. ప్రైవేట్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఇలా ది బిల్ అరైవ్స్ ట్వైస్. అక్కడి నుంచే అస్సలు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది. అయితే ఫెయిర్నెస్ కోసం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ చిన్నది కాదు. ఒక మ్యాసివ్ పాపులేషన్, డెకేడ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, ఎనామస్ వెల్ఫేర్ రెస్పాన్సిబిలిటీస్, ర్యాపిడ్లీ గ్రోయింగ్ సిటీస్, రీబిల్డ్ చేయాల్సిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అవసరమైన విలేజెస్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మోటివేషనల్ స్పీచెస్ తోటి బిల్డ్ చేయలేవు. మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినంత మాత్రాన ఇవన్నీ ఆటోమేటిక్గా బిల్డప్ అవ్వవు. దే నీడ్ ట్యాక్స్ రెవెన్యూస్. ట్యాక్స్ తోటి రెవెన్యూ రావాలి అంటే గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ ఉండాలి. అప్పుడే ఈ రోడ్స్ నిర్మించగలం, రైల్వేస్ మోడర్నైజ్ చేయాలి, అది అప్పుడే చేయగలం. హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎడ్యుకేషన్కి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్కి ఎలాంటి విలువ ఇచ్చారు, గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖల్ని ఏ రకంగా మార్చారు, ప్రైవేట్ స్కూల్స్కి తలదన్నేలా వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మారింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చారు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇక విలేజెస్కి కనెక్టివిటీ తీసుకెళ్ళాలి, సిటీస్ని రీబిల్డ్ చేయాలి. ఇక ఇండియా ప్రోగ్రెస్ అవ్వలేదని, ప్రోగ్రెస్ చేయలేదని కూడా మనం చెప్పలేము. దట్ ఈస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్, వీఆర్ ప్రోగ్రెసింగ్. చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ వేస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, రైల్వే స్టేషన్స్ మోడర్నైజ్ అవుతున్నాయి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచవ్యాప్తంగా ఒక కేస్ స్టడీగా మారింది మన భారతదేశం పట్ల. అంటే ఇండియా ఈజ్ చేంజింగ్. కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈరోజు సిటిజన్స్ మన ఇండియాని 1995లో ఉన్న ఇండియాతో పోల్చుకోవట్లేదు. దే ఆర్ నాట్ కంపేరింగ్ ఇండియా విత్ ద ఇండియా ఆఫ్ 1995. దే ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ సింగపూర్. వాళ్ళు కంపేర్ చేస్తుంది ఒక సింగపూర్తో, ఒక దుబాయ్తో, యూరోపియన్ కంట్రీస్తో, యూరోపియన్ సిటీస్తో. అదే బెంచ్ మార్క్, అదే ఎక్స్పెక్టేషన్. మరి ఇన్ని ఆర్గ్యుమెంట్స్ తర్వాత మనం ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఆర్ ఇండియన్స్ ఓవర్ ట్యాక్స్డ్? ఇంటర్నేషనల్ ట్యాక్స్ రేట్స్ని మాత్రమే చూస్తే నాట్ డ్రమాటికల్లీ. అమెరికాతో పోలిస్తే, బ్రిటన్తో పోలిస్తే, జర్మనీతో పోలిస్తే ఇండియా ట్యాక్సేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపించదు. కానీ అసలు ఇష్యూ పర్సంటేజెస్ కాదు. ద రియల్ ఇష్యూ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. చాలా తక్కువ మంది డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తున్నారు. ఫార్మల్ సాలరీ క్లాస్ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ ద బర్డన్ని మోస్తుంది. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఈ ట్యాక్స్ పేయర్స్ చాలా ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం ప్రైవేట్గా కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ డిబేట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇట్ నెవర్ ఎండ్స్. ఎందుకంటే టుడేస్ ట్యాక్స్ పేయర్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ లో ట్యాక్సెస్ అలోన్. మాకు ట్యాక్స్ తగ్గించాలి బాబు అని మాత్రమే అడగట్లేదు, కొన్నిసార్లు అడగరు కూడా. వాళ్ళు అడుగుతున్నది చాలా సింపుల్. వీఆర్ విల్లింగ్ టు పే, బట్ గివ్ అస్ బెటర్ వాల్యూ ఫర్ వాట్ వీ పే. అదే ఇండియాస్ ట్యాక్స్ డిబేట్స్కి అసలు హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.